పెట్లందు పోషకాల పెట్లు వేరయ్యా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అచ్యుతాపురం సెస్ పేలుడు ఎన్నో కుటుంబాలను ఛిద్రం చేసింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నలుగురు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది. పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆయా కుటుంబాల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఉపాధి కోసం వెళ్లిన వారు విగత జీవులుగా మారడాన్ని వారి కుటుంబీకులు తట్టుకోలేకపోతున్నారు. క్షణాల్లో జరిగిన ఓ ఘోరం ఎన్నో కుటుంబాలను విషాదంలోకి నెట్టేసింది. అచ్యుతాపురం ఫార్మా సెజ్ రియాక్టర్ పేలుడులో కోనసీమ జిల్లా పాసర్లపూడికి చెందిన మారిశెట్టి సతీష్ దుర్మరణం పాలయ్యారు. ఎసెన్షియా కంపెనీ ప్రొడక్షన్ విభాగంలో ఆయన సీనియర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారు. అతి సాధారణ కుటుంబానికి చెందిన సతీష్ను తల్లిదండ్రులు కష్టపడి చదివించారు. బిడ్డ ప్రయోజకుడు అయ్యాడని భావించిన తల్లిదండ్రుల ఆనందం ఎంతోసేపు నిలవలేదు. తమ జీవితాలను బాగు చేస్తాడని భావించిన తల్లిదండ్రులకు పుట్టెడు దుఃఖం మిగిలింది. ఊహించని ఘటనతో వారంతా గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. గత నెలలో చింతాలమ్మ జాతరకు వచ్చిన సతీష్ అందరితో కలివిడిగా ఉండేవారని స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. బిక్కవోలు మండలానికి చెందిన కొప్పర్తి గణేష్ రియాక్టర్ పేలుడులో ప్రాణాలు కోల్పోయారు. గణేష్ ప్రాణాలతో లేడని తెలుసుకుని కుటుంబ సభ్యులు కుప్పకూలిపోయారు. టైలర్గా పనిచేసే గణేష్ తండ్రి 10 ఏళ్ల క్రితమే మృతి చెందారు. 5 ఏళ్ల క్రితం గణేష్కు వివాహమైంది. ఆర్గానిక్ కెమిస్ట్రీ చదివిన ఆయనకు 2021లో ఎసెన్షియర్ ఫార్మాలో ఉద్యోగం వచ్చింది. కుటుంబానికి జీవనాధారమైన గణేష్ లేడని తెలిసి తల్లి దుర్గాభవాని, చెల్లి కళ్యాణి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గణేష్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబానికి స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ఆర్డీఓ శివజ్యోతి, స్థానిక ఎంఆర్ఓ లక్ష్మీ రమణి ₹1 పరిహారం చెక్కు అందజేశారు. నా కొడుకు ఆ కంపెనీలోనే 5 సంవత్సరాలు బట్టి చేస్తున్నాడు బాబు. నా కొడుకుని మింగేసింది బాబు ఆ కంపెనీ మింగేసింది బాబు. నా ఒక్కగానొక్క బిడ్డండి నాకు. నా భర్త పోయి 10 సంవత్సరాలు అయిందండి. నాకు ఒక్కడే కొడుకండి. ఆ కొడుకుని ఒక్క బిడ్డండి. 4వ సంవత్సరం అండి ఆ బిడ్డకి. ఒక 1 అవర్లో మా చెల్లి అప్పుడు చూసి చెప్పినప్పుడు కింద న్యూస్లో వేశారంట, గణేష్ కుమార్ బెక్కువోలు అని చెప్పి. మాకు అలా తెలిసిందండి. కంపెనీ అంటూ ఏమి ఇన్ఫార్మ్ చేయలేదు. ఎక్కడి నుంచి కూడా ఒక కాల్ కూడా ఇప్పుడు వచ్చి కూడా ఎవరు ఎటువంటి రెస్పాండ్ కానీ ఏమీ అవ్వలేదు. మరోవైపు కాకినాడ జిల్లాకు చెందిన నాగబాబు, హారికలు కూడా ఈ ప్రమాదంలో మృతి చెందడం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. సతీష్, గణేష్ మృతదేహాలకు స్వస్థలాల్లో అంత్యక్రియలు నిర్వహించారు. తమ కుటుంబాలను చిన్నాభిన్నం చేసిన రియాక్టర్ పేలుడుపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.